అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కీలక నాయకులు చాలామంది వైసీపీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఆ పార్టీలో ఉండాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నారు. ఒక మాజీ మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, ఒక నెంబర్ 2 నాయకుడు, ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ఒక నెంబర్ 2 నాయకుడు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, అలాగే ఇంకో మాజీ మంత్రి, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, ఇలా చాలామంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విషయంలో 1-2 సార్లు ఆలోచించుకుంటున్నారు. అయితే తాజాగా ఒక అంశం ఏంటంటే, నిన్న అత్యంత విశ్వసనీయ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఎవరైతే రాజ్యసభ సభ్యుడు ఉన్నారో వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారో ఆయనకు వైసీపీకి ఈ మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక చోట ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న చోట ఆయన చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఒక వారం రోజులుగా పార్టీ పెద్దలకు అందుబాటులో లేరు, పార్టీతో కమ్యూనికేషన్ లేదు. తన సన్నిహితుల దగ్గర, తన అనుచరుల దగ్గర కాస్త రాజకీయాల పట్ల పార్టీ పట్ల వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు. నేను అనవసరంగా ఈ పార్టీలోకి వచ్చాను, నేను అనవసరంగా ఈ పార్టీలో ఇంత యాక్టివ్గా ఉన్నాను, నేను పోటీ చేయను, నాకు రాజకీయాలు అవసరం లేదు, మీకు మీ పార్టీకి ఒక నమస్కారం అని చెప్పి ఆయన తన అనుచరుల దగ్గర కానీ చాలామంది దగ్గర అన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఉన్న అంశం ఏంటంటే, ఆయన బీజేపీతో టచ్లోకి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటే బీజేపీ తరపున నాకు ఎంపీ సీట్ ఇవ్వండి, మొత్తం ఖర్చు నేను పెట్టుకుంటా, నేను అక్కడ గెలిచే ఛాన్స్ ఉంది, నేను మొత్తం చూసుకుంటా అని ఆయన బీజేపీ పెద్దలకు టచ్లో వెళ్ళాడు. మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీ పెద్ద ఒక ఆయన్ను కలిసి తన మనసులో మాట చెప్పగా ఆయన అమిత్ షా గారి దగ్గరికి తీసుకువెళ్ళడం, అంటే అమిత్ షా గారి దగ్గరికి ఈ ఎంపీ గారు వెళ్ళలేదు, అమిత్ షా గారి దగ్గరికి విషయం తీసుకెళ్ళడం, అమిత్ షా గారేమో ఒక 15 రోజులు ఆగి చెప్దామనడం. సో ఇవన్నీ జరిగాయంట. సో మొత్తానికి ఒక పగడ్బందీ సమాచారం ప్రకారం ఏంటంటే, వైసీపీలో కీలకంగా ఉన్న ఆ నాయకుడు బీజేపీ పెద్దల్లోకి టచ్లోకి వెళ్ళడం, బీజేపీ పెద్దలు కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తుంది. ఎందుకు ఆ నాయకుడి గురించి అంతగా చెప్పుకుంటున్నాం అనేది కూడా నేను చెప్తా. ఆయన వైసీపీలో కీలక నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ జిల్లాలో ఒక బలమైన నాయకుడు, ఒక బలమైన ఆర్థిక శక్తి, కార్పొరేట్ శక్తి. సో ఆయన కనుక పార్టీ మారితే, ఆయన ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు నడిపించారు వైసీపీకి సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పెద్దలతో టచ్లోకి వెళ్ళి పెద్దలతో కొన్ని అంతర్గత లాబింగ్ వ్యవహారాలన్నీ నడిపించారు. సో ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సాన్నిహిత్యం ఉంది. కానీ టికెట్ విషయంలో, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన పార్టీ పెద్దలతోనూ జగన్మోహన్ రెడ్డి గారితోనూ విభేదించి గత కొంతకాలంగా పార్టీ పట్ల అసమ్మతిగా ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా బీజేపీలో టచ్లోకి వెళ్ళడం, బీజేపీ పెద్దలు కూడా యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఆయన పార్టీ మారడానికి కూడా 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ప్రాంతం వైసీపీకి కొంచుకోట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటింగ్ ఉన్న ప్రాంతం. సో అక్కడకు తను బీజేపీలోకి వెళ్ళి కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ తరఫున తన నియోజకవర్గంలో పోటీ చేసినప్పటికీ గెలిచే పరిస్థితి ఉండదు అనే భయంతో ఆయన పార్టీ మారడానికి ఆలోచిస్తున్నారు. కానీ బీజేపీతో టచ్లోకి వెళ్ళిన మాట అయితే వాస్తవం.